వెల్కమ్ బ్యాక్. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మంచిర్యాలలో 4, మన నిజామాబాదు ఇవి 30 మొత్తం 70 పైగా ఇప్పుడు చేసేటటువంటి మన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కలిపి 320 నుంచి 350 కార్పొరేషన్స్ వార్డు మెంబర్స్ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు దిశలో ఉన్నది. 2 మున్సిపల్ కార్పొరేషన్స్ అదేవిధంగా స్పష్టంగా మాకు మున్సిపాలిటీస్ దాదాపు నారాయణపేట కూడా వచ్చేసింది. దాంతోపాటు ఆదిలాబాద్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. రాయకల్లు, వేములవాడ, మెట్పల్లి ఇవన్నీ కూడా చాలా ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో మళ్ళీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ కూడా చైర్మన్స్ కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నాయి. గతంలో కేవలం 2 మున్సిపాలిటీస్ మాత్రమే. గతంలో మాకు కేవలం 204 వార్డు మెంబర్స్ మాత్రం మొత్తం ఈ యొక్క ఎలక్షన్స్లో మేము ఆశించేటట్టుగా ఏవైతే మనకు ఫలితాలు ఉన్నాయో దాదాపు మేము ఆశించినట్టే ఉన్నాయి, లేదు కాదు. కాకపోతే కొన్ని జిల్లాల్లో కొన్ని స్థానంలో మేము ఊహించిన దానికన్నా కొద్దిగా తక్కువ ఓట్లు వచ్చిండొచ్చు. దానికి కూడా మీకు కారణాలు విశ్లేషిస్తాను. మేము ఎలక్షన్స్ ఒక ప్రచారంలో మొత్తం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది, మోదీ గారి నుంచి మేము ఏం తీసుకువస్తాము, ఏ అయితే మున్సిపాలిటీస్ను ఏ విధంగా మేము తీర్చిదిద్దుతాము అనేది మేనిఫెస్టోతో సహా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ రెండింటి మీద చార్ట్ షీట్ కూడా తీయడం జరిగింది. ప్రజలు చాలా వరకు మాకు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈరోజు మీరు ఆశించిన విధంగానే ఉంది. ఎందుకంటే దాదాపు 350 సీట్లు మేము ఇప్పుడు గెలుస్తున్నాం, అన్ని కూడా కలిపి. ఇప్పుడు దాదాపు 201 వార్డ్స్లో 2 ఓట్ల నుంచి 25 ఓట్ల మధ్యన ఓడిపోయినటువంటి చాలా ఉన్నాయి. 5 ఓట్లతోని, 10 ఓట్లతోని. ఇది చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి ఒక విషయం.